నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. నువ్వు సూపర్ గురు. భరణం చెల్లించాల్సిందే. కోర్టు మెట్లు ఎక్కిన భర్త. ఎక్కడైనా సరే భర్త నుంచి భార్య భరణం కోరుకోవడం అనేది చాలా కామన్. కానీ భార్య నుంచి భర్త భరణం ఎప్పుడైనా చూసారా కోరుకోవడం? అయితే ఇప్పుడు చూడొచ్చు. భరణం చెల్లించాల్సిందేనని పట్టుబట్టడమే కాదు, దానికోసం ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కాడు ఓ భర్త. అసలు ఈ ఇంట్రెస్టింగ్ సంఘటన ఎక్కడ జరిగింది? భర్త భరణం కోరడం ఏంటి? దీనిపై కోర్టు ఎలా స్పందించింది అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా భారతీయ చట్టాలు చాలా వరకు ఆడవారికి అనుకూలంగా ఉంటాయి అన్నది మగవాళ్ల ఆరోపణ. అదేం ఇప్పటిది కూడా కాదు. ఎన్నో ఏళ్లుగా ఇదే ఆరోపణ సాగుతోంది. 498 వంటి చట్టాల గురించి ఎన్నో సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఇక విడాకుల విషయానికి వస్తే భరణం అనేది తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది భర్తలకు భారంగా మారుతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. విడాకుల తర్వాత ఎంతో మంది భార్యలకు పెద్ద మొత్తంలో డబ్బును భరణంగా చెల్లించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా కొందరు భార్యకు భరణం ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఓ భర్త తన భార్య నుంచి భరణం ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అలోక్ కుమార్ 2009లో పంచాయతీరాజ్ శాఖలో సఫాయి కర్మచారిగా నియామకం అయ్యారు. ఆ తరువాత సంవత్సరం జ్యోతి మౌర్యతో వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య చదువుకుంటానని చెప్పడంతో ఎంతో కష్టపడి భార్యను చదివించాడు. ఇక 2015లో PCS పరీక్షలో అర్హత సాధించిన ఆమె తరువాత NDMగా బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి తనతో పాటు తన కుటుంబంపై ఆమె వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు అలోక్ కుమార్. ఆ తరువాత తన నుంచి విడాకులు కోరిందని అన్నారు. విడాకుల పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే అలోక్ హిందూ వివాహాల చట్టంలోని సెక్షన్ 24 కింద భరణం కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను ప్రయాగ్రాజ్ ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఫ్యామిలీ కోర్టు పిటిషన్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు అలోక్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం జ్యోతికి నోటీసులను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఆగస్టు 8వ తేదీన జరగనుంది. అయితే హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం పోషించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు భార్యాభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. మరి ఇప్పుడు అలోక్ పిటిషన్ పై కోర్టు ఇచ్చే తీర్పు సంచలనంగా మారనుంది.